మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీకి జస్టిఫై చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పెద్దనే ఆయన మాడిన దానికి ఈ రోజు మాడిన దానికి వెనక మాడిన దానికి నిలకడే ఉండదు. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం అనే పార్టీ లేకపోతే బీజేపీ వాడు నోరెత్తే అర్హత కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు 0.83%, ఏంది 5% స్టేక్ మాట్లాడుతున్నారు, 0.83%. మరి తెలుగుదేశం వద్దనుకొని వాళ్ళ తెలుగుదేశం చెప్పినా కూడా వినకుండా కేవలం సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎందుకు పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు? కారణం ఏంటది? ఇప్పుడు ఒకటి సార్, ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క ఫోకస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు ఇక్కడ, డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు, బట్ దే డోంట్ వాంట్ దట్ ఆఫ్ అగ్రెసివ్ నోట్స్. ఇప్పుడు మాకు ఆదిమూలరావు హ్యాపెన్ ఫర్ ఎ లాంగర్ టైం. ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్లో చిన్న పిల్లలుగా తిరుగుతున్నప్పుడు మాకు చలపతిరావు గారు ఒక పెద్ద జైగెంట్ పర్సనాలిటీ మాకు. అలాంటి వ్యక్తి యొక్క అబ్బాయి అతను, నా క్లాస్మేట్ అతను ఐసీడబ్ల్యూలో. నేను అంటుంది ఏంటంటే, ఎప్పుడైతే బీజేపీ వాళ్ళ కోర్ టీంని ఈ 2 సార్లు ప్రభుత్వం 3సారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా కోర్ టీంని మేము పరిరక్షించుకోకపోతే ఎలా అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నప్పుడు, ఇవాళ రాజకీయ అవకాశం కల్పించుకోవడానికి ఒక్కొక్కరితో ఒక్కొక్క పందా ఉంటుంది.